దగ్గరికి ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ వచ్చాడండి. కన్నీళ్లతోటి తను చెప్పేటువంటి వర్డ్ ఏంటంటే, "ల్యాప్‌టాప్ ముందరే ఉంటదండి. చేయాల్సిన వర్క్ కూడా డెడ్‌లైన్ దాటిపోతుంటుంది. కానీ నేనేంటో ఎందుకు కనీసం ఒక కీబోర్డ్ బటన్ కూడా ప్రెస్ చేయలేకపోతున్నాను. నేనెందుకు ఇంత సోమరిపోతుగా మారిపోతున్నాను" అని తన యొక్క బాధను వ్యక్తం చేశాడు. కానీ చాలామంది దీన్ని సోమరిపోతం అనుకుంటారు. కానీ మీరిక్కడ గమనించారా? ఇది సోమరితనం కాదు. దీన్ని సైకాలజీలో ఫంక్షనల్ ఫ్రీజ్ అంటే అంటారు. అంటే మనం రోజువారీ చేసేటువంటి పనుల్లో, జీవితంలో పదే పదే తీవ్రమైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి అంటే క్రోనిక్ స్ట్రెస్ ఆర్ బర్న్‌ఔట్ అయినప్పుడు మన బ్రెయిన్ తనని తాను కాపాడుకోవడానికి ఒక్కొక్కసారి ఫ్రీజ్ మోడ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. పనులు పూర్తి చేయాలనే ఆలోచన మైండ్‌లో ఎంత స్పష్టంగా ఉన్నా వాళ్ళ యొక్క నర్వస్ సిస్టమ్‌లో ఎనర్జీ అనేది జీరో అయిపోతుంది. దానివల్ల శరీరం సహకరించదనమాట. దిస్ ఈస్ నాట్ లేజినెస్. ఇట్స్ అన్ ఎగ్జాస్టెడ్ నర్వస్ సిస్టమ్ టేకింగ్ అన్ ఇన్వాలంటరీ సొల్యూషన్. మరి దీన్ని ఎట్లా అననంటే, మరి దీని సొల్యూషన్ ఎట్లా అనంటే, థెరపీలో మేమేం చేస్తామంటే, మిమ్మల్ని బలవంతంగా పనులు చేయమని ఇక్కడ ప్రెషర్ చేయం. సోమాటిక్ గ్రౌండింగ్ టెక్నిక్ ద్వారా మీ యొక్క నర్వస్ సిస్టమ్‌కి యూ ఆర్ సేఫ్ అనేటువంటి సిగ్నల్ ఇచ్చి, గ్రాడ్యుయల్‌గా మీ ఎనర్జీని రీగెయిన్ అయ్యేలా చేస్తామన్నమాట. పనులు చేయలేక మీలో కూడా ఎవరైనా గిల్ట్‌తో మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటుంటే మానండి. మీ కారణం ఏంటో అసలు ఫస్ట్ కనుక్కోండి. ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ హెల్ప్ తీసుకోండి. నా బయోలో లింక్ ద్వారా వన్ ఆన్ వన్ సెషన్ బుక్ చేసుకోండి. నమస్తే.